మార్చే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? నీ కోపం వల్ల ఒకడు మారాలి. ఆ కోపం వల్ల మిగతా వాళ్ళు ఇది కోపం పడ్డాడురా, ఇది నిజమైన కోపం రా, ఇది ఈ కోపంలో అర్థం ఉందిరా, ఇది కోపంలో న్యాయం ఉందిరా అని నీ కోపాన్ని బట్టి ఏం చేయాలా? 10 మంది మెచ్చుకొని ఆ కోపం బట్టి కొంతమంది అయినా ఆ కోపం వల్ల మారాలి. ఇంట్లో తల్లిదండ్రులైనా వాడంతా పాపం చేస్తున్నా పాపం తల్లిదండ్రులు ఏమంటారు? చేయనీలే అని కొంతమంది తల్లిదండ్రులు అంటారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే అటు ఇటు చూడరు, కొడితే ఏమవుతుంది? ఆ కాలంలో ఈ జనరేషన్ మారిపోయింది రండి. ఈ జనరేషను ఎలా ఉందంటే ఆ నాన్నే ఎగబడి కొట్టేస్తారు. ఆ జనరేషన్లో అయితే చెట్టుకేసి కొట్టదనట. ఎలాగా? చెట్టుకి కట్టి వాళ్ళ అమ్మగాని ఏమైనా అన్నదని వాళ్ళ అమ్మని కూడా కొట్టేసే ఆ రోజులు ఆ జనరేషన్లో. అందుకే ఈ జనరేషన్లో ఒక్కడు కూడా సక్సెస్ఫుల్ క్యాండిడేట్ లేడు తెలుసా? ఈవెన్ నేనైనా ఎవడైనా సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఆ జనరేషన్లో బాగుపడిన వాడే. ఇప్పట్లో కూడా పుట్టిన పిల్లలు కూడా ఎక్కువసేపు చదవాలంటే ఆడేమంటున్నాడు? ఒక 20 minutes డాడీ ఫోన్ చూసి వెంటనే చదువుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకైనా నాకైనా కాన్సన్ట్రేషన్ రావట్లేదు. కానీ అప్పట్లో స్టూడెంట్స్ కానీ అప్పట్లో తల్లిదండ్రులు బుద్ధి చెప్పిన వాళ్ళు ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎప్పుడు పుస్తకాలు చదువుతూ పుస్తకాల మీద ఫోన్ల మీద కానీ ఈ టెక్నాలజీ మీద కానీ వాళ్ళు ఎక్కువ ఆధారపడాలి. ఆలోచించారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమైందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు కూడా కోపం ఎలా పడాలి? న్యాయంగా కోపపడాలి. అర్థమవుతుందా? తల్లిదండ్రులు కూడా శపితమైన మాటలు మాట్లాడకూడదు. నువ్వు చెడిపోతావురా అనే మాట మాట్లాడకుండా ఒక దెబ్బ కొట్టి ఆ పని చేయకరా అని చెప్పాలి. నువ్వు ఇది చేస్తే శపించబడతావురా అని శపితమైన మాటలు మాట్లాడితే ఉదయాన్ని దైవజనులు ఏం చెప్పారు? నువ్వు ఏమంటావు? నువ్వేం మాట్లాడతావో అదే చదువుతా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఆ స్త్రీ కోపపడలేదు కానీ ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ భర్తని మార్చింది. అర్థమవుతుందా? దేవుని మీద కోపపడి ఏం చేసింది? దేవుని మీద కోపపడ్డది. అంతేనా? దేవుని మీద నువ్వు నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇచ్చావు, చదువు కావాలంటే మంచి చదువునిచ్చావు, మంచి భర్తను కావాలన్నా భర్తనిచ్చావు, కానీ భర్తలో మార్పు లేదు, ఉద్యోగం లేదు. కాబట్టి దేవుని మీద కోపడింది. ఆ కోపం దేవుని న్యాయంగా అనిపించి ఆ భర్తను ఒక గొప్ప దైవజనుడిగా చేసి నువ్వు కూడా నీ కోపం కూడా ఎలా ఉండాలి? ఎంతో న్యాయంగా ఉండాలి. దేవుడు కూడా ప్రతిదినము కోపపడే దేవుడు అని కీర్తనలో రాసి ఉంది. కాబట్టి